హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ధ్యాన అంశము కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచివారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవగాను ఉన్నావు. ఏలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులందరి దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగ్గొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. పైన హెడ్డింగ్ చదవండి. అబ్షాలోమను తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. ఈ యొక్క ఏ సందర్భం అంటే ఇది ఇక్కడ సందర్భం రాసింది కదా. దావీదుకి చాలామంది కుమారులు ఉన్నారు. వాళ్ళల్లో అబ్షాలోము అనేటువంటి ఒక అందమైనటువంటి కుమారుడు ఉన్నాడు దావీదుకి. ఈయన దావీదుకి మోసం చేసి దావీదు సింహాసనాన్ని దోచుకోవాలని, అక్రమముగా తీసుకోవాలని ప్రయత్నం చేశాడు. ఒక సందర్భంలో ఏం చేశాడంటే, అబ్షాలోము యెరూషలేముకు వచ్చేసిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు అనమాట, నేను సిరియాలో ఉన్నప్పుడు మొక్కుకున్నాను నాన్న, మరలా నేను యెరూషలేముకు కానీ తిరిగి వచ్చేస్తే నేను హెబ్రోన్కి వెళ్ళి బలులు అర్పించాలని మొక్కుకున్నాను దేవుడికి నేను. కాబట్టి మొక్కుబడి చెల్లించడానికి హెబ్రోన్కి వెళ్ళొచ్చా అని అడుగుతాడనమాట. తప్పకుండా వెళ్ళిరా నాయన, దేవునికి మొక్కుకున్నావు, మొక్కుబడి చెల్లించుకుని రా అని తండ్రి చెప్తాడు. అప్పటికే అబ్షాలోము ఏం చేస్తాడంటే 50 మందిని తనకి అనుచరులుగా చేసుకొని తన ముందర పరిగెడుతూ ఉండడానికి, అంటే ఈయన ఒక పెద్ద అధికారి, రాజు కాబట్టి తన ముందర కొంతమంది పరిగెడుతూ వెళుతూ ఉండేటువంటి ఒక 50 మందిని అప్పటికే సమకూర్చుకున్నాడు. తర్వాత తండ్రిని అడగడానికి ముందు అతను చేసినటువంటి పనులు చెప్తాను నేను. హెబ్రోను వెళతాను అని అడగడానికి ముందు 1 సంవత్సరం నుంచే పనిచేస్తున్నాడు ఇతను. ఏం చేశాడంటే, రాజుగారి దగ్గరికి వ్యాజ్యములు తీర్చుకోవడానికి కొంతమంది మనుష్యులు పల్లెటూరుల నుంచి వస్తారు, కొన్ని ఊర్ల నుంచి వస్తారు. అప్పుడు ఈయన రాజుగారి కుమారుడు కాబట్టి, ఏంటి ఎందుకు వచ్చారు ఇలా అని అడుగుతాడు అనమాట వాళ్ళని. అడిగినప్పుడు, అయ్యా మాకు ఈ వ్యాజ్యం ఉంది, రాజుగారి దగ్గరికి న్యాయం కోసం వచ్చాము అని చెప్తారంట వాళ్ళు. అలా చెప్పినప్పుడు, అయ్యో నిజంగా రాజుగారి దగ్గర సరైన న్యాయం దొరకట్లేదయ్యా, ఈ రోజుల్లో అక్కడ న్యాయం సరిగ్గా చెప్పేవాళ్లే ఇక్కడ లేరు, నేనే న్యాయాధిపతిగా ఉంటేనా నీ సమస్యని ఇట్టే క్లియర్ చేసేవాడిని అంటూ ఉండేవాడంట. ఇవన్నీ రాయబడి ఉన్నాయి. అలా అంటూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది, ఈయన మాకు అధికారి అయితే ఎంత బాగున్నామో అనిపిస్తుంది. చాలామంది ఇలాంటి కుయుక్తులు చేస్తూ ఉంటారు అన్నమాట. అధికారి మీద, రాజు మీద, సేవకుల మీద ఇలాంటివి చెప్తూ ఉంటారు బయట ఉండి. మళ్ళీ అలా కాకుండా వాళ్ళందరూ ఇంకా దగ్గరికి వచ్చి ఈ నమస్కారం అండి అని చెప్తారు కదా. మరి రాజుగారి కొడుకు కదా, వచ్చి నమస్తే అని చెప్తారు కదా. వాళ్ళ భాషలో ఏం చెప్తారో వచ్చి చెప్పినప్పుడు నమస్తే అని చెప్పి, బాగున్నారా అని చెప్పి వాళ్ళ చేయి తీసుకొని వాళ్ళని ముద్దు పెట్టుకుని దగ్గర తీసుకుని గాడ్ బ్లెస్ యూ అని చెప్పి పంపిస్తాడట. ఇలా ప్రజలను ఏం చేసుకున్నాడు, మచ్చిక చేసుకున్నాడు, ఆకర్షించుకున్నాడు, వాళ్ళందరినీ ఆకట్టుకున్నాడు. వీళ్ళందరికీ అబ్షాలోము అంటే ఇష్టం ఏర్పడిపోయింది. రాజుగారు వచ్చి సామాన్యుడిని ముట్టుకుని ముద్దు పెట్టుకోడు కదా యాక్చువల్గా. అలాంటిది సామాన్యుడు వచ్చి అక్కడ నిలవబెడితే ఇతను ఏం చేస్తున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు, చేయి పట్టుకుంటున్నాడు. తర్వాత నేనే న్యాయాధిపతిని అయితే ఎంత న్యాయం నీకు చేసేవాడినో, అయ్యో సరైన న్యాయమే జరగట్లేదు అయ్యా ఈ రోజులను కొంచెంసేపు వాడి గురించి బాధపడుతున్నాడు వీడు. ఇవన్నీ చేసి మనుష్యుల్ని కొంతమందిని ఆకట్టుకుని ఉంచుకున్నాడు ఒక పక్కన. ఇంకొక ప్రక్కన 50 మందిని జీతగాళ్ళను పెట్టుకున్నాడు ఇంకొక ప్రక్కన. తర్వాత నేను హెబ్రోన్ వెళుతున్నా, దేవునికి బలులు అర్పించాలి కాబట్టి కొంతమంది రండి నాకు కూడా ఫీస్ట్ అనమాట, అది ఒక ఫంక్షన్కి రండి అని చెప్పగానే ఇంకొక 200 మంది ఈయన కూడా బయలుదేరారు. మొత్తం 200 మంది వెనకాల వెళ్ళారు. ఇజ్రాయేలీలు అన్ని గోత్రాల వాళ్ళకు కూడా కబురు పెట్టాడు, రమ్మన్నాడు. 50 మంది ఎదరు వెళుతున్నారు. ఇంకా ఈయన్ని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్తున్నాను కదా, పైన మాటలకు పడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అది రాజే కానీ, సేవకుడి దగ్గరే కానీ, సంఘంలోనే కానీ బయట ఉండి మాట్లాడుతూ ఉంటారన్నమాట చాలామంది. ఇవన్నీ ఎక్కడైనా కుయుక్తులు జరుగుతూ ఉంటాయి. చాలామంది చూడండి, సేవకులు కూడా మంచి పలకరిస్తుంటారు. నాన్న బాగున్నావా నాన్న
అరే అమ్మ రానాన్న అని పలకరిస్తూ ఉంటారు. అప్పుడు అటువంటి వాళ్ళని చూసినప్పుడు మనకి ఏడుపు వచ్చేసి కరిగిపోయి ఇలా ఎప్పుడూ ఎవ్వరూ నన్ను పలకరించలేదని మనం నిజంగానే మనం ఏదో అయిపోతూ ఉంటాం. మామూలు సేవకులు బాగున్నారా వెళ్ళి కూర్చోండి అంటారు నాలాంటి వాళ్ళు. అప్పుడు అస్సలు ప్రేమగా పలకరించరు ఈ పాస్టమ్మ గారు, మా ఇంటికి వచ్చి అన్నం తినరు ఈ పాస్టమ్మ గారు, నా చేయి పట్టుకుని ముద్దు పెట్టుకోరు ఈ పాస్టమ్మ గారు అనుకుంటూ ఉంటారు అన్నమాట చాలామంది. మనకి ఇలాంటివి వివేచన జ్ఞానంతో కనిపెట్టగలగాలి మనం. అంటే కేవలం సేవకులు రాజు అధికారి అని నేను చెప్పట్లేదు. మనుష్యులు ఎలా ఉన్నారు బయట, మనకి సహాయం చేసేవారు ఎవరు. నిజంగా దావీదు ప్రాణాలకు తెగించి ఆ ప్రజలను కాపాడుకున్నాడండి. తన ప్రాణాన్ని అసలు లెక్క చేయక ఎన్నాళ్ళు సౌలు తరుముతూ ఉంటే దేవుడు అభిషేకించాడు కాబట్టి, దేవుడు నాకు ఆ సింహాసనాన్ని ఇస్తానన్నాడు కాబట్టి అని పెద్ద పెద్ద పదవులు వేరే అన్య రాజులు ఇచ్చినా సరే విడిచిపెట్టి అక్కడి నుంచి వచ్చి ఈ యొక్క రాజు అభిషేకించిన సింహాసనం కొరకు ఎంత శ్రమ పడ్డాడో, తరువాత ఈ ప్రజలను రక్షించుకోవడానికి ఎంత ఆయాసపడ్డాడో. ఈ ప్రజలందరినీ గొల్యాతు ఎప్పుడో తీసుకుపోయేవాడు, ఎప్పుడో చంపేసేవాడు. వాడి బారిన పడకుండా మొత్తం ఇజ్రాయేల్ కంట్రీనే రక్షించినటువంటి వాడికంటే గొప్పగా చూసేస్తాడా ఈ ప్రేమగా మాట్లాడేవాడు? అన్నని చంపినోడు వాడు, ఒక హత్య చేసి పారిపోయిన వాడు ఈరోజు మాట్లాడుతుంటే నమ్మేస్తారండి ప్రజలు కూడా. రోజులు అలా ఉన్నాయి. ఆ రోజు కూడా ఇలాంటి కుట్ర అబ్షాలోము దావీదు మీద చేసి ఇంతమందిని సిద్ధపరుచుకొని గాడిదలను తీసుకొని హెబ్రోన్కు బయలుదేరి వెళుతున్నప్పుడు అతని వెనక 50 మంది. ఆయన చెప్పాడు, నేను ఇలా ఇలా వెళతాను, ఇలా జరుగుతుంది. అలా చేసిన తర్వాత ఇలా బోరలు ఊది బాకానాదం మేము ప్రకటిస్తామని కొంతమందికి తెలుసు. తర్వాత ఒక యాజకుడిని కూడా, సలహాదారుణ్ణి, దావీదు గారికి సలహా ఇచ్చే అతన్ని, అంటే ఇంచుమించు మంత్రి స్థానము యాజకుడు స్థానం అనుకుంటా, బలర్పించాలి నువ్వు కూడా రా అని, అహీతోపేలు అతని పేరు. అహీతోపేలు నువ్వు కూడా రావాలి, బలులు అర్పించాలి కదా అంటే ఓకే నాయన అని వీళ్ళందరికీ యాక్చువల్గా వీడి పన్నాగం తెలియదు. వెంబడించిన 200 మందికి వెళ్ళిన అన్ని గోత్రాల వాళ్ళకి కూడా ఇతని పన్నాగం అయితే నిజంగానే తెలియదు, మామూలుగానే వెళ్ళారు, కొంతమందికే తెలుసు. అలాగే వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికి చాలామందిని గ్యాదర్ చేశాడు. ఎలా గ్యాదర్ చేశాడో చూడండి, అన్యాయం అన్నమాట, అది అక్రమం. తండ్రి మీదన కుట్ర, తండ్రిని చంపడానికి కుట్ర. ఎంత అన్యాయస్తుడో ఒకసారి ఆలోచించండి. కానీ అతను ఎంత తీయగా మాట్లాడుతున్నాడో చూడండి ప్రజలతో. తండ్రిని చంపినోడు, అన్నని చంపినోడు ప్రజలను బాగా చూస్తాడా ఒకసారి చూడండి మనం. కానీ ఎలాంటి తీయని మాటలు మాట్లాడి ప్రజలను ఆకట్టుకున్నాడండి. సరే, తెలిసిపోయింది. దావీదు దగ్గరికి న్యూస్ వచ్చింది. వెంటనే దావీదు తన కూడా ఉన్న అనుచరులకు చెప్పాడు, ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్ళడం యుక్తం కాదు. వాళ్ళు ప్రజల మీదకి వస్తే పట్టణములో వధ జరుగుతుంది, ప్రజలకి అన్యాయం జరుగుతుంది. ప్రజలందరి దగ్గర ఇప్పుడు చాలా కొట్లాట జరిగితే చాలామంది చనిపోతారు కదా, ఇదొద్దు. సరే, ఆ యవనస్తుని అలా వదిలేయండి, మనం ఇమీడియట్గా పారిపోదామని చెప్పి దావీదు, తనతో ఉన్నటువంటి అనుచరులు, తనతో ఉన్నటువంటి పరివారము, వీళ్ళందరూ కలిసి బయలుదేరిపోయి వెళ్ళిపోతున్నారు. ఇత్తయి అనేటువంటి ఒక అతను వస్తాడు. నువ్వెందుకు, నువ్వు రాజ్యంలోనే ఉండంటే, లేదు నాయన నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటా, నేను నీ కూడా ఉంటా, నీ సైన్యంలో ఉంటానని చెప్పి ఆయన కూడా ఈయనను వెంబడించి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ప్రజలందరూ ఏడుస్తున్నారు దావీదుని చూసి, కన్నీరు పెట్టుకుంటున్నారు. దావీదు కాలి నడకన, చెప్పులు లేకుండా, తల మీద ముసుగు గుడ్డ కప్పుకొని, అంటే అవమానం, నింద. సొంత కొడుకు తండ్రి మీద కుట్ర పన్ని తండ్రిని చంపడానికి చేస్తున్న ప్రయత్నం. ఇంకొకడు అంటాడు, నీకు సరిగ్గా అయ్యిందిలే, చాలా బాగా జరిగింది, నీకు ఇలాగే అవ్వాలి, సౌలు ఇంటి వారిని చంపావు కదా, ఆ దోషం ఎక్కడికి పోతుంది, బాగా అయింది నీకు అని చెప్పి ఒకడు అవమానపరుస్తున్నాడు. కొందరు ఏడుస్తున్నారు. కిద్రోను వాగు దాటి అవతలకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక మందిరం ఉంది ఆ కొండ మీద. అక్కడికి వచ్చేటప్పటికి దావీదుకి చాలా బాధ అనిపించింది. అక్కడే ఎత్తైన కలుసుకుంటాడు. చాలా బాధ అనిపించిన తర్వాత అడవులలోనికి వాళ్ళు పారిపోయారు. అడవులలోనికి పారిపోయిన తర్వాత రచించిన కీర్తన నేను ఇప్పుడు చదివాను మీకు. రచించిన కీర్తనే నేను ఇప్పుడు చదివాను. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు. ఎందుకని? నా కొడుకే నాకు అన్యాయం చేసి నా మీదకి లేచాడు అనలేదు. అనేకులు అటువైపు వెళ్ళిపోయారా? ఎంత అన్యాయం! నా ప్రాణం ఒడ్డి వాళ్ళని రక్షించాను, ఇజ్రాయేలీలలో అనేక మంది వెళ్ళిపోయారా? ఎంత అన్యాయం! నా మీదకి లేచేవారు అనేకులు అయిపోయారయ్యా, నన్ను బాధించేవారు విస్తరించిపోయారు. నన్ను గూర్చి ఏమంటున్నారంటే, దేవుని వలన ఇతనికి ఏమీ రక్షణ
దొరకదు అని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. మరి ఇందాక చెప్పాను కదా మీకు నేను, నీకు సరిగ్గా అయింది. దేవుడు నీ పక్షంగా లేడు. నీ పక్షంగా ఉంటే నీ ప్రార్థనలు ఏమైపోతాయి, నీ కీర్తనలు ఏమైపోతాయి, నీకు ఎందుకు జరగవు కార్యాలు? అసలు నువ్వు రాజువి, నువ్వు సింహాసనం విడిచిపెట్టిపోవడం ఏంటి? నీవు మంచివాడు కాదు కాబట్టే నీకు ఇలా జరిగిందన్నారంట ప్రజలు. అనేకులు ఈయన మీద నింద వేసి యెహోవా వలన నీకు మేలు జరగదు, ఎందుకంటే నువ్వు అన్యాయస్తుడివి, సౌలు ఇంటి వారు అందరిని అన్యాయంగా చంపించేశావు నువ్వు అని అన్నారంట. వాళ్ళందరూ యెహోవా వలన నీకు రక్షణ దొరకదని అనిన వాళ్ళు అనేకులు అని రాశాడు ఆయన. ఈరోజు మనము 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు మనం వర్తమానాలు చెప్పుకుంటున్నాం. దావీదు యుద్ధాన్ని చూసాం, దావీదు ప్రార్థన చూసాం. ఈరోజు దావీదు వేదన. మనం కూడా మనం చేయలేని దానికి, మనకు అసలు సంబంధం లేని దానికి, మన ప్రమేయం లేని దానికి అనేక సందర్భాల్లో నిందలు అనుభవిస్తూ ఉంటాం. మనకి కార్యాలు జరగలేనప్పుడు నిజంగా మనకు సంబంధం లేదు, అది దేవుని చిత్తం చేసుకుంటూ నేను వెళ్ళిపోతున్నాను, మీరు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వీళ్ళు వాంటెడ్లీ చేశారు, ఇలా వీళ్ళకి కావాల్సిందే, ఇబ్బా ఇంత గర్విష్ఠులు వీళ్ళకి అవ్వాల్సిందే, అయినా వీళ్ళు మంచోళ్ళు కాదండి, వీళ్ళ నోరులు మంచి కాదు కాబట్టి వీళ్ళకి అవ్వాల్సిందే అనేటువంటి నిందలు భరిస్తూ ఉంటాం. కొన్నిసార్లు అనేక మంది అవమానపరుస్తూ ఉంటారు, మనల్ని నిందిస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏమైపోతామంటే దిగజారిపోయి భక్తిహీనులం అయిపోయి ఇంకా మరి ఎక్కువ భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయి ఇంకా భక్తిలో మీరు ఇక్కడే కూర్చుంటారు, కానీ మీ భక్తి దిగజారిపోయిన స్థితి మీకు దేవుడికే తెలుస్తుంది. ఇక్కడ నా దగ్గర నటిస్తూ ఉంటారు, కానీ ఆ లెవెల్ భక్తి మీకు ఉండదు, దిగజారిపోతారు. ఎందుకంటే మీ సమస్యల వల్ల, మీకు జరగలేని కార్యాల వల్ల మీరు నిస్సారం అయిపోతారు. నిస్సారమైన ఉప్పులాగా అయిపోయి ఇక నిజంగానే మనోవేదన పెట్టేసుకుంటారు. మీ హృదయంలో ఇక శరీరం సహకరించదు ఇంకా దేవుని మందిరానికి రావడానికి. ఇలా దిగజారిపోతున్న వాళ్ళు చాలామంది, కానీ వస్తారు, వాళ్ళు కనబడతారు, కానీ లోపల ఇన్సైడ్ దేవునితో కనెక్షన్ వాళ్ళకి ఉండకుండా అయిపోద్ది. కానీ దావీదు అనాలి, దావీదు కూడా, నాయనా ఇంత కష్టపడి సింహాసనం అధిష్ఠిస్తే నా సొంత కొడుకుని రేపుతావా, వాడిని ఆపలేవా, నాకు ముందు చెప్పలేవా, నేను కొంచెం సిద్ధపరచుకుందని ఒక కల ఇవ్వలేవా అని అడిగాడా దావీదు? అడగలేదు. కానీ ఇలా అంటున్నారయ్యా అని కీర్తన రాస్తూ పాట పాడుతున్నాడు. ఇదంతా పాట పాడుతున్నాడు ఆయన కీర్తన పాడుతూ. మనకి శ్రమ వస్తే ఏడుపు వస్తుంది, పాట రాదు. మనకి నవ్వు వస్తే కూని రాగాలు వస్తూ ఉంటాయి మనకి, కానీ శ్రమలో కీర్తన, ఆనందములో కీర్తన, చెరసాలలో ఉన్న పౌలు శీలలు శ్రమలో కీర్తన. క్రైస్తవులు నేర్చుకోవలసింది ఇది. పాట నిన్ను విడిపిస్తుంది. నీవు దేవుని సన్నిధిలో ఒక స్తుతిగానం నీవు చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఆరాధన ద్వారా అద్భుతాలు చూస్తాం మనం ఖచ్చితంగా. ఎంత శ్రమలో శోధనలో ఉన్న దేవుని సన్నిధికి వచ్చి స్తుతియాగం అర్పించుట ద్వారా గొప్ప విడుదల దేవుడిస్తాడండి. దావీదు పాట పాడుకుంటూ, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవగాను ఉన్నావు. ఆయన అంటున్నాడు, నీవే నాకు కేడమయ్యా. ఇప్పుడు యవ్వనస్తుడు అబ్షాలోము, ఈయన వృద్ధుడు, ఈయనకి బలం ఉడిగిపోయింది, శరీరము సన్నగిల్లింది, నీరసించాడు నీ తండ్రి అని అహీతోపేలు అబ్షాలోముకి ఐడియా ఇస్తాడు. అంటే మన కండిషన్ తెలుసుకోవడానికి ఆ పదాన్ని ఉపయోగిస్తున్నాను. అంటే ఈయన కొంచెం వీక్ అయ్యాడని అర్థం. ఇలాంటి కండిషన్లో ఉన్నవాడు ఏమంటున్నాడంటే, నేను సింహపు గుండె గలవాడిని, ఆ రోజు ఏ బలం ఉందో ఈరోజు నాకు అదే బలం ఉంది, గొల్యాతునే చంపినోడు నీడు ఒక లెక్క, నాకు పదండి సిద్ధపడండి అనట్లేదు దావీదు. నా బలం కాదు నాయన, నీవు నాకు కేడెముగా ఉన్నావు. కేడెము అంటే ఏంటి? నేను చెప్పాను మీకు, హీబ్రూ నేమ్స్ దేవుని పదాలు చెప్తూ జెహోవా, మెత్సోదాంతి ఇలాంటి పదాలన్నీ చెప్పాను మీకు. కేడెము అంటే ఇలా పట్టుకుంటే టాప్ టు టో, పైనుంచి కింద వరకు పెద్ద షీల్డ్ అన్నమాట. పెద్ద షీల్డ్ అది కేడెం అంటే. డాల్ అంటే ఇలా రౌండ్గా ఉండి ఇలా పట్టుకుంటారు, వన్ సైడ్ వచ్చిన యారో ఇలా 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 తిప్పుకుంటారు. వాడు పొట్ట మీద కొట్టచ్చు, కాళ్ళ మీద కొట్టచ్చు, ఫోర్హెడ్ మీద కొట్టచ్చు, నడ్డి మీద కూడా కొట్టొచ్చాడు. కాబట్టి ఇది కేడెం. ఇది కేడెం కాదు, డాల్ అది. కేడెం అంటే తల నుంచి అరికాలు వరకు ఉన్నటువంటి సర్వాంగ కవచము లాంటిది అన్నమాట. అది పెద్దది. అది చెప్తున్నాడు, నీవు నాకు కేడమయ్యా, ఎవడొస్తాడు నా దగ్గరికి, నా బలం నాది కాదు నీదే, నీవే నా రక్షణకర్తవి, నీవే నా కేడమై ఉన్నవని డిక్లరేషన్ చేస్తున్నాడు. మీరు చెప్పాలి, ఈరోజు మనం చెప్పాలి. ఎలాంటి పరిస్థితులు, అంతకంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామా శ్యామల గారు? మనం లేం కదా.
అంతకంటే భయంకరమైన పరిస్థితిలో ప్రాణాపాయము ఒక పరక్క నుంచి వచ్చాడంటే చంపేస్తాడు, తన పరివారం అంతటినీ చంపేస్తాడు. యవనస్తుడు వాడు, సొంత కొడుకు, ముందే ప్లాన్ చేసుకున్నవాడు. ఇతను ప్లాన్ లేదు ఇక్కడ. ముందు ప్లాన్ చేసుకున్నవాడు ఎటు పారిపోతారో, ఏ అడవుల్లోనికి వెళ్ళిపోతారో, ఏదైనా సరే కెద్రోను వాగు దాటి అవతలకి ఎటు వెళ్తారో అన్నీ చేసుకుంటాడు వాడు, అన్నీ చూసుకుంటాడు వాడు. ఈయన తెలియదు కాబట్టి ఆల్ ఆఫ్ ఏ సడన్ పారిపోయాడు ఈయన. కాబట్టి అన్నీ తెలిసిన వాడు వచ్చేస్తాడు యాక్చువల్గా. ఇంకా ఏం లేదు, అయిపోయింది. ముందంత అడవుల్లో పడి తిప్పావు, అన్ని సంవత్సరాలు పడ్డాను, అయినానికి ఇంకా తీరలేదన్నమాట అంటాం మనమైతే. ఇంకా నా మీద కక్ష పోలేదన్నమాట దేవుడా నీకు, ఇంకా నన్ను ఏం చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావు, ఇంకా అదే కదా ఉంది, చంపే. ఈ పదాలు ఉపయోగిస్తూ ఉంటాం మనకి వెక్స్ అయిపోయినప్పుడు, విసిగిపోయినప్పుడు, దిగజారిపోయినప్పుడు, అంటే అనేక మంది ఉపయోగిస్తూ ఉంటారు ఈ పదాలు. ఈయన నీవు నాకు కేడెముగాను, నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగా. ఎందుకంటే ఎంత అవమానం అండి, ఒక రాజు చెప్పులు లేకుండా ప్రజల ఎదుట అవమానంతో నడిచొస్తుంటే షిమి అనేవాడు ఎదురొచ్చాడు. షిమి అనేవాడు అక్కడ వచ్చాడు. వాడు సౌలు సంబంధికుడు, సౌలుకి సంబంధించిన గోత్రానికి, వాళ్ళ గోత్రం వాడు. ఈ రోజుల్లో కూడా ఉన్నాయి కదా ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ అన్నీ. వీడు ఆ క్యాస్టోడు అనమాట, ఆ గోత్రం వాడు వచ్చి అంటాడు, నీకు సరిగ్గా జరిగింది, ఛీ ఛీ అని 2 సార్లు దావీదు మొహము ఎదుట చీత్కరించి చీ పో అన్నాడు దావీదుని. అని మట్టి తీసి, ఇసుక తీసి అది మొహం మీద పడేటట్లుగా వేసినప్పుడు పక్కనున్నవాడు చెప్పాడు, ఇటు సంగతి చూసి వస్తాను రాజా అన్నాడు. వద్దు వద్దు వద్దు, యెహోవా వాడిని తిట్టడానికి అనుమతించినప్పుడు నేనెందుకు కలగజేసుకోవాలి? దేవుడే కదా వాడు నోరు తెరిచాడు తిట్టడానికి. దేవుని సెలవు లేకుండా ఏది జరగదనే విషయం వాడు తెలుసుకోవాలి మీరు. ఈరోజు ఒకడు తిట్టినా దేవుడు అనుమతించాడని అనుకోండి, నీకు ఒక అన్యాయం జరిగినా దేవుడు ఎందుకు అలౌ చేశాడు, ఇది లేకపోతే వాడు చేయలేడు, అంతే. ఇంకా మనకు జరగట్లేదా, దేవుడు ఎందుకో ఇంకా మనకి సమయాన్ని ఇవ్వలేదు, అంతే. కార్యం ఇంకా జరగలేదా, ఎందుకో దేవుడికి ఇంకా నా యొక్క సమయం, అంటే ఏర్పరచబడినటువంటి సమయం, ఏర్పాటు చేయబడిన సమయం ఇంకా రాలేదని మనం అనుకున్నప్పుడు బ్రతుకుతామండి. అది నిజం కూడా. ఇక్కడ ఆ విధంగా షిమి అనేవాడు వచ్చి తిడుతుంటే వాడి టైం అన్నీ అన్నాడు దావీదు, వాడి టైం అన్నీ, నో ప్రాబ్లం, తిట్టని అని చెప్పి వెళ్ళిపోయాడు. అది గుర్తు చేసుకో. అక్కడ అనేసాడు కానీ బాధ ఉండదా, అక్కడ అన్నాడండి. నేను కూడా అంటా అలా, పర్లేదులే అలా విడిచిపెట్టండి అన్నారా, ఆవిడ అలా అన్నారా, ఓకే నో ప్రాబ్లం. కరెక్ట్గా టైం వచ్చినప్పుడు దేవుడు నా తల పైకెత్తినప్పుడు వాళ్ళు చూస్తారు అంటాను నేను కూడా. మన మినిస్ట్రీని, నన్ను దేవుడు పైకి లేవనెత్తినప్పుడు ప్రతి ఒక్కరూ చూస్తారు అని ఎలా మనం సహజంగా మాట్లాడతామో అది ఆయన కీర్తన రాస్తున్నాడు. హల్లెలూయా. నా తల పైకెత్తువాడు, నేను తల దించుకొని గుడ్డ కప్పుకొని కాలి నడకన చెప్పులు లేకుండా, అయ్యో 12 గోత్రాలకి మహారాజు చక్రవర్తి ఎదురుగా మామూలుడు నడిచెళ్ళడం వేరండి. మామూలు వాడికి ఏదో అయ్యింది నడిచెళ్ళడం వేరు. రాజు అయిపోయాక ఒక రాజు సామాన్య ప్రజల ముందర అలా వెళుతుంటే, పరక్క నుంచి అలా తిడుతుంటే, ఇసుకెత్తి దుమ్మెత్తి పోస్తుంటే, ఉమ్మి పోస్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలా చేశాడు. వచ్చి అన్నాడు 2 సార్లు, చీపో, నువ్వు ఎలాంటి భ్రష్టుడివి, నీవు నరహంతకుడివి అన్నాడు అతను. నీవు నరహంతకుడివి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం తీయండి ఒకసారి. ఆయన ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకుని పాదరక్షలు లేకుండా కాలి నడకన, చూసారా, వెళ్ళాడంట ఆయన. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాను. అయితే ఇదంతా మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, అందుకని ఎక్కడ ఉంటుందో మీకు చూపించాను రెఫరెన్స్. ఇక్కడ చదువుకోవడానికి కాదే, ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఇప్పుడు ఇంకొక న్యూస్ తెలిసింది ఈయనకి. ఇంకొక న్యూస్ తెలిసింది ఏంటంటే అహీతోపేలు కూడా అబ్షాలోముతో వెళ్ళిపోయాడు. అప్పుడు వెంటనే ఒక చిన్న స్మాల్ ప్రేయర్ అక్కడికక్కడే దావీదు చేసుకుంటున్నాడు. అయ్యో వాడు వెళ్తే గొప్ప ఆలోచనలు ఇచ్చేస్తాడు, వాడికి ఆలోచనకర్త అని పేరుంది, అహీతోపేలు అతని పేరు. వీడు వెళ్ళాడంటే దావీదు గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసు. ఎలా వెళ్ళి ఎలా కొడితే దావీదుకి అటాక్ చేయొచ్చో చెప్పేయగలడు. అహీతోపేలు ఆలోచనలు అంత సక్సెస్ఫుల్ ఆలోచనలు. అందుకని ఒక్క ప్రేయర్ చేశాడు దావీదు, నాయనా అహీతోపేలు ఆలోచన చెడగొట్టు, అంతే, అయిపోయింది. స్మాల్ ప్రేయర్. మనము అలాంటి సమయాలలో సణుక్కోకుండా ఒక చిన్న ప్రార్థన చేసి వదిలేయండి.
మనకు అలాంటి సమయాలు ఏదైనా ఆసన్నమైనప్పుడు మన ముందర వచ్చినప్పుడు నీ నోటితో నీ నీ స్వబుద్ధిని బట్టి తిట్టుకోకుండా, నీ సొంత గుణాన్ని బట్టి నువ్వు సణుక్కోకుండా, ఇంకొకళ్ళ మీద ఏదో అయిపోకుండా స్మాల్ ప్రేయర్ చేసి వదిలేయండి. దేవుడు చూసుకుంటాడు అంతే. ఈ కీర్తనలు ఎందుకు చదువుతాం మరి మనం? ఇప్పుడు మనం ఈ 40 రోజుల్లో కీర్తనలే ధ్యానం చేయబోతూ ఉన్నాం. 20 సంవత్సరాల్లో ఎప్పుడూ నేను కీర్తనలు ధ్యానం చేయలేదు, మీకు చెప్పలేదు నేను. అంటే అక్కడక్కడ రెఫరెన్సెస్ తీసుకున్నాను, కానీ ఇలాగ మనకి రోజుకొక అంశాన్ని కీర్తన నుంచి మాత్రమే తీసుకుని తెలియజేయడం అనేది నా మినిస్ట్రీ లైఫ్లో ఇది ఫస్ట్ టైం ఇది. కాబట్టి దీంట్లో ఎన్ని అంశాలు మనం నేర్చుకోవాలో అన్ని అంశాలు నేర్చుకోవడానికి దయచేసి ప్రయత్నము చేయండి. అందుకే ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాను నేను మీకు. చదువుతాం, చాలా బాగుంటాయి కీర్తనలు, మనకి కంఠస్థం చేస్తాం, చాలా బాగుంటాయి. కానీ దాంట్లో ఉన్న కంటెంట్ చాలా పవర్ఫుల్. అది ఏ క్రైస్తవుడు మొదట రక్షించబడి వచ్చినా కీర్తనల గ్రంథం చదవమంటాం మనం. ఎందుకని? నీతోనే మాట్లాడుతున్నట్లు ఉంటుంది, అది అర్థమవుతుంది, అది నీ బాధ అక్కడ ఉంటుంది, నీ సంతోషం అక్కడ ఉంటుంది, నీ విజయం అక్కడ ఉంటుంది, అన్నీ ఇక్కడ ఉంటాయి కీర్తనల గ్రంథంలో. ఇది మొదటి రోజు మనం దావీదుకి సైనికులుగా మనం చూసాం, దావీదు యుద్ధాన్ని మనం చూసాం. ఈరోజు దావీదు వేదనని చూస్తున్నాం. ఈ వేదన గుండా వెళ్ళిన వాళ్ళు, ఇలాంటి సమస్యలలో ఉన్నవాళ్ళు, నిజంగా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆ పరిస్థితి మనతో మాట్లాడేస్తుంది ఈరోజు. దానిలో ఏం చెయ్యాలో మనం నేర్చుకోవాలి. ఇది సరే, చిన్న ప్రార్థన చేసి విడిచిపెట్టేశాడు దావీదు. అక్కడ అహీతోపెల్ని విడిచిపెట్టేశాడు ప్రేయర్ చేసి. సరే, ఇక్కడ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు దావీదు పాట పాడుకుంటూ, ఎన్నవ వచనం వరకు వచ్చామండి మనం? 5 కదా, 4 వరకు చెప్పానా? 3 చెప్పాను. 4 ఏమంటున్నాడంటే, ఆయన ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే ఎలుగెత్తి దేవునికే మొర్ర పెట్టుకుంటున్నాడండి. దేవునికే మొర్ర పెట్టుకుంటుంటే ఈ లోపల దావీదుకి సహాయం అందుతుంది. కొంతమంది తెలుసుకుని ఈ విషయం, దావీదు గారు ఎక్కడున్నారో అక్కడికి ఆహార పదార్థాలని, అంజూరపు అడలను, రొట్టెలను ఇలాంటి సందర్భంలో తెచ్చిన వాడే బర్జిల్లయ్యి. బర్జిల్లయ్య కంటే ముందు ఇంకొక వ్యక్తి కూడా తెచ్చిస్తాడు. ఎందుకు నాయనా నువ్వు నా కోసం శ్రమ పడుతున్నావు అంటాడు ఆయన. రాజా, నువ్వు ఉన్నవాడు, ఉన్న పాటను వచ్చేసావు, నీకు నీతో ఉన్న పనివారికి, నీతో ఉన్న పరివారానికి, నీ కూడా ఉన్న వారందరికీ ఇవి కావాలి అని చెప్పి వచ్చేస్తాడు. అక్కడ దావీదు వచ్చేటప్పుడు 10 మంది భార్యల్ని కూడా, అంటే ఉపపత్నుల్ని కూడా అక్కడ కావలిగా ఉంచుతాడు. అయితే ఇప్పుడు ఈ అహీతోపెలు అనేవాడు ఏం చెప్తాడో తెలుసా? అక్కడ ఇంకా దావీదు అక్కడ చాలా భయంకరమైనటువంటి సిచ్యుయేషన్లో ఉన్నాడు. ఒక రోజులో తీరిపోయిన సమస్య కాదు ఇది. వీడు వచ్చేసాడు రాజనగర్కి. అప్పుడు అహీతోపెలు అన్నాడు, మీ నాన్న ఉపపత్నులు ఉన్నారు ఇక్కడ, నువ్వు నిజంగా మీ నాన్నని హేట్ చేస్తున్నావని, అసహించుకున్నావని, చంపేయబోతున్నావని, నువ్వే మహారాజు అవ్వబోతున్నావని, ఈ ప్రజలకి ఇంకా నీ మీద నమ్మకం కలగాలంటే వెళ్ళి వాళ్ళని పాడు చేయని చెప్పాడు. చూడండి ఈ ఆలోచన ఎలా ఉందో. తండ్రి ఉపపత్నుల దగ్గరికి పొమ్మన్నాడు. వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క కోట పైన టెంట్ వేశారు ఈ కార్యక్రమం జరగడానికి. వాడు ఆ పని కూడా చేశాడు అక్కడ. ఆ విషయం దావీదుకి తెలుస్తూ ఉంది. అక్కడ ఏం చేస్తాడు ఇంకైనా? అప్పుడు ఇంకా వీళ్ళు సహించలేకపోతున్నారు ఆయనతో ఉన్నవాళ్ళు. ఈ లోపల అహీతోపెలు ఇంకో ఆలోచన చెప్పాడు. నువ్వు నాకు సెలవి, 12,000 మందిని తీసుకొని నేను ఈ రాత్రి బయలుదేరుతాను. రాత్రి తప్పించుకోలేరు ఎక్కడికి కూడా. రాత్రి వెళ్ళి, నీరసంగా ఉన్నాడు మీ నాన్న, ఇప్పుడు దిగజారిపోయి ఉన్నాడు, బాధగా ఉన్నాడు, వేదనతో ఉండుంటాడు. మరి ఇంత శ్రమలో ఉన్నప్పుడు అటాక్ చేయడం ఈజీ అవుతుంది. ముందు వెళ్ళి దావీదుని వేసేసినప్పుడు అంటే ఈ 12,000 మందిని తీసుకుని వెళ్ళినప్పుడు వేసేసినప్పుడు మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా చెదిరిపోతారు, మనకి సులువైపోతుంది, శత్రు సంహారము జరిగిపోతుంది అనే ఆలోచన అహీతోపెలు ఇచ్చేసాడు. ఈ అహీతోపెలు గురించి దావీదు ప్రార్థన చేశాడు కదా, మరి చేశాడా లేదా? ఏమైనా ఉపవాసం ఉన్నాడా, విజ్ఞాపన చేశాడా, లేకపోతే స్తుతి ఆరాధన జరిగిందా, 12 రోజులు 7 రోజులు 100 రోజులు పెట్టుకున్నాడు? ఏం లేదు, నడుస్తూ ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ప్రార్థన. నీవు హృదయాంతరంగాల నుంచి చేసే ఒక్క మూలుగు ఆయన వింటాడు. నీవు నీతిగా నడుచుకొని వెళుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థన అంత గొప్పది. ఆ ప్రార్థనకి దేవుడు ఆనర్ చేసి, ఈవిడికి ఏం బుద్ధి పుట్టిందంటే అబ్షాలోముకి, అహీతోపెలే కాకుండా హూషైని కూడా పిలుద్దాం. హూషైని ఇంకోటి ఉంటాడులే, అతను దావీదు అనుచరుడు. ఈ హూషై కూడా దావీదుని వెంబడించి వెళ్ళిపోతుంటే చెప్తాడు దావీదు, నువ్వు నా వెనకాల రాకు, అక్కడికి వెళ్ళి నా తరఫున పనిచేయి అని చెప్తాడనమాట. ఓకే అని చెప్పి బ్యాక్ వెళ్ళిపోయి స్వాతిలా అంటాడు. బ్యాక్ వెళ్ళిపోయి అక్కడే ఉన్నాడు, కానీ ఏమంటున్నాడు, నేను నీతోడే నీ జట్టే అంటున్నాడు. కానీ దావీదు జట్టు అనమాట ఆయన. అప్పుడు నీకంటే ఇంకా వాడు ఇంకా మా నాన్నకి దగ్గర వాడు గనుక
మా నాన్న హృదయం తెలిసినవాడు గనక, మా నాన్న అనుచరుడు గనక హూషైని పిలుద్దాం అని చెప్పి అతన్ని పిలిచి అహీతోపెలి ఇలాంటి ఆలోచన ఇచ్చాడు. ఓకేనా, ఇది మనం అమలు చేద్దామంటావా అన్నాడు. ఆల్రెడీ ఆయన ఏజెంట్ కాబట్టి అన్నాడు, చిచ్చి 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 ఆలోచన సక్సెస్ అవ్వదు. ఏమనుకుంటున్నావు మీ నాన్న అంటే? నీరసంగా ఉంటాడు అనుకుంటున్నావా? పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటులు ఎలా ఉంటారో సింహపు గుండె గల మీ నాన్న అలా ఉంటాడు. కాబట్టి అంత ఈజీ కాదు అటాక్ చేయడం. అది కుదరదు, నువ్వు కూడా బయలుదేరాలన్నాడు. నీవు మొత్తం సైన్యం తీసుకొని బయలుదేరితే అని వేరే ఆలోచన ఇచ్చి నువ్వు కూడా బయలుదేరని చెప్పి ముందోడు ఏం చెప్పాడు, నీకు మట్టి అంటదు, నువ్వు ఇక్కడ ఉండు, మేము ఆయన వేసేసి వచ్చేస్తాం అన్నాడు. అది యాక్చువల్లీ కరెక్ట్ది అనమాట. అది అహీతోపెలి ఎప్పుడు తన ఆలోచన ఎప్పుడు కూడా తప్పిపోదంట. ఈ విషయం దావీదుకు తెలుసు కాబట్టే తన దగ్గర ఉన్నటువంటి అహీతోపెలు ఆలోచన సక్సెస్ చేయకు ప్రభువా అని ప్రార్థన చేశాడనమాట. ఆ ప్రార్థన ఆనర్ చేయబడిపోయి ఇప్పుడు ఈ హూషై ఆలోచన అమలులో పెట్టబడి వీడు ఆలోచన చెప్పున చేస్తే ఈయన బయలుదేరిపోయాడు. ఎవరు? అబ్షాలోము. అందరూ బయలుదేరిపోయారు. ఈ లోపు రాత్రికి రాత్రే ఇన్ఫర్మేషన్ వచ్చేసింది దావీదుకి. రాత్రికి రాత్రే వేరొక వాగు దాటి అవతల పారిపోయినప్పుడు లాభం లేదని చెప్పి డివైడ్ చేసేసాడు దావీదు. అక్కడ 3 బ్యాచ్లు డివైడ్ అయిపోయారు. ఒక్కొక్క యోవాబు ఇంకొకడు 3 డైమెన్షన్స్లో 3 డైరెక్షన్స్లో పంపిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళ మీదకి వీళ్ళు ఆరితేరిపోయిన వాళ్ళు, దావీదు కూడా ఉన్నవాళ్ళు తెలుసు కదా, మీకు చెప్పాను. ఆరితేరారు వాళ్ళు మోకరించారంటే అద్భుతం అన్నమాట. ప్రార్థనలో ఆరితేరిన వాళ్ళు యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు. ఒక్కడు 300 మందిని అవలేలుగా చేయి తిమ్మిరెక్కకుండా చంపుతాడు. ఇంకొకడు ఎవడ ఎంత ఎత్తున్నా కూడా వాడు ఆయుధమే లాక్కుని ఇంకొకటి చంపుతాడు. సింహాలను చీల్చేస్తారు వాళ్ళు. అటువంటి వారు డివైడ్ అయిపోయారు. 3 బ్యాచెస్ కింద డివైడ్ అయిపోయి నువ్వు ఇక్కడ ఉండు, మేము చూసుకుంటాం అన్నాడు. లేదు, నేను వస్తానన్నాడు దావీదు. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం చూడండి. అంతటా అర్కీయుడైన హూషై ఏమి చెప్పినో మనము వినునట్లు అతన్ని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞయ్యగా హూషై అబ్షాలోమును వద్దకు వచ్చాను. అబ్షాలోము అహీతోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియచేసి, ఇతని మాట చెప్పున మనము చేయుదుమా చేయకుందుమా, నీ ఆలోచన ఏమైనది చెప్పుమని అడుగుగా హూషై అబ్షాలోముతో ఇట్లనెను. 10వ వచనం చూడండి. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇజ్రాయిలీలందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సహితము దిగులు నొందుదురు. కాబట్టి నా ఆలోచన ఏమనగా, దాను మొదలుకొని బెయర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇజ్రాయిలీలందరినీ నలుదిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు, ఇదనమాట ఐడియా ఇచ్చాడు హూషై. అలా వాళ్ళు పోతూ ఉన్నప్పుడు ఆ ఆలోచన ఈయన ఆలోచన వినకుండా వీళ్ళందరూ బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ఈ అబ్షాలోము ఒక మార్గంలో వెళుతున్నారు. వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నప్పుడు దావీదు తన యొక్క సైన్యముతో బ్రతిమలాడుకుంటున్నాడు అనమాట. ఏమని బ్రతిమలాడుకుంటున్నాడంటే 18వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు రాజు యోవాబును అబీషైని ఎత్తయిని గురించి చెప్పాను కదా ఇందాక నేను మీకు. రాజు యోవాబును అబీషైని ఎత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవ్వనస్తుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించింది. ఎంత జరిగితే ఇప్పుడు వీళ్ళు 3 పంపిస్తున్నాడు. ఎవరిని? యోవాబుని, ఎత్తయిని, ఇంకెవరిని పంపించాడు? అబీషైని పంపించి. వీళ్ళు మహాశూరులు, మామూలు వాళ్ళు. వాళ్ళని పంపించేటప్పుడు ఒక కాషన్ ఇస్తున్నాడు. ఏమనంటే, నాయన మీరు వెళ్ళారంటే శత్రు సంహారం చేసేస్తారు నాకు తెలుసు, కొంచెం నా కొడుకు యవ్వనస్తుడైనటువంటి నా కొడుకుని కన్సిడర్ చెయ్యండి అంటున్నాడు. ఎవరిని? శత్రువుని. తండ్రి ప్రేమ ఎలా ఉందో చూడండి. వాడెంత అంటే తండ్రిని చంపడానికి చూస్తున్నాడు. అంతకంటే భయంకరమైన పనులు చేసేసాడు అక్కడ. ఇంకా 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 ఇతన్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఏం చెప్తున్నాడంటే, మీరు వెళుతున్నారులే కానీ నా కొడుక్కి అపాయము రాకుండా జాగ్రత్తగా యుద్ధం చేయండి. ఎలా చేస్తారు శత్రువుని చంపకుండా? సర్లే అన్నారు వీళ్ళు. తండ్రి ప్రేమ అలా ఉంటుంది కదా, సర్లే అన్నారు. వెళుతూ ఉన్నప్పుడు నిజంగానే దేవుని యొక్క జడ్జిమెంట్. అబ్షాలోము వస్తున్నాడు. అబ్షాలోముకి చాలా పెద్ద హెయిర్ ఉంటుంది, అందగాడు, తల నుంచి అరికాల వరకు చిన్న మరక మచ్చ లేనోడు. అసలు ఇలా చూస్తేనే ఆయన అంత అందగాడు ఇజ్రాయెల్ కంట్రీలోనే లేడంట. అలాంటి ఆయన సొగసుగా గొర్రెంటి గాడిద మీద వస్తూ ఉంటే ఆయన జుత్తు ఇలా పైకి ఎగురుతూ ఉందంట. ఎగురుతూ ఉంటే ఈ లోపల చెట్టు కొమ్మలో జుత్తు చిక్కుకుపోయిందంట. వీడు పైకి హ్యాంగ్ అయిపోయాడు, వేలాడిపోతున్నాడు. చెట్టు కొమ్మకి గాడిద వెళ్ళిపోయింది, చెట్టు కొమ్మకి జుత్తు చిక్కుపడిపోయింది. ఇప్పుడు మధ్యలో వేలాడుతున్నాడు. దొరికేశాడు శత్రువు. అక్కడ రాజుగారు ఎవరికైతే వద్దని చెప్పారో ఆయనే వచ్చి
యారో వేసి చంపేస్తాడు అక్కడ అబ్షాలోముని. శత్రు సంహారం జరగకపోతే అవ్వదు. అది రాజనీతి. ఈ రోజులు వేరు, రాజులు ఉన్నప్పుడు దినాలు వేరు. ఇప్పుడు ఈ రోజుల్లో మనం కూడా చంపాలి శత్రువుని. మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని, లేకపోతే మనల్ని తిట్టే వాళ్ళని కాదు, అపవాదిని మనం అనుదినము కూడా ప్రార్థనలో చిదగత్రొక్కాలి. యేసు నామంలో దాన్ని అణగద్రొక్కాలి. దాన్ని పోన్లే ఆడేం చేస్తాడు మనకి అని అనుకోకూడదు. వాడి శాసనము మనం ఖచ్చితంగా ఉంచకూడదు. అనుదినము దాని మీద జయము పొందుకుంటూనే ఉండాలి. అదేం చేసింది, నేను దాని పేరు ఎత్తుతావు రోజు అనడానికి వీల్లేదు. ప్రతి దినము కూడా ఆయన రాజ్యం వచ్చునుగాక, ఆయన చిత్తము నెరవేర్చబడునుగాక, ప్రతి కీడు నుంచి మేము విడిపించబడదుముగాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. తర్వాత యేసు నామమునకు జయము, సాతాను శక్తులు లయం అనాల్సిందే. దాని సంగతి ఎందుకంటారేంటి? ప్రతిరోజు దాన్ని చెదగా త్రొక్కవలసిందే. ఆ మాట, ఆ ప్రార్థన మనకి ప్రొటెక్షన్. ఇప్పుడు ఇదండి దావీదు గారి యొక్క వేదన ప్రార్థన. ఆ ప్రార్థనతో కూడిన కీర్తన. ఆయన కేడెము అన్నందుకు కేడెముగానే ఉన్నాడా లేదా దేవుడు? ఆయనకి ఇంకా 6 వరకు చెప్పానా? 6వ వచనం, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మొహరించినా. ఇప్పుడు అదే కదా, వచ్చారు కదా 10,000 మంది. ఏంటి, ఇసుక రేణువులంత విస్తారమైనటువంటి జనాంగం బయలుదేరారు కదండి. ఇజ్రాయేలు నలువైపుల నుంచి వచ్చేసారు కదా. 10,000 మంది నా ప్రక్కకి వచ్చి మొహరించినా. మరి మనం ఇలా చెప్పగలమా? సమస్యలో, బాధలో, అప్పులో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందిలో 10,000 మంది నా దగ్గరికి వచ్చినా కూడా నాకు ఏ అపాయం కూడా రాదు. నా దేవుడే నన్ను చూసుకుంటాడు. షడ్రకు, మేషకు, అబేద్నగోలు చెప్పినట్లు మన నోట్లో నుంచి రావాలండి. ఇక్కడ నుంచి రావాలి, హృదయంలో నుంచి రావాలి. యోబు అంటాడు, ఏం పర్వాలేదు, పిల్లలు పోయినప్పుడు ఏం బాధపడలేదు, అన్నీ పోయినప్పుడు బాధపడలేదు, యెహోవా ఇచ్చెను. కానీ మనుష్యులు మాటలు అంటున్నప్పుడు బాధపడ్డాడు. ఇది కూడా కీర్తన అదే. మనుష్యులు మనల్ని మాట అంటున్నప్పుడు మనకు వచ్చే వేదన, బాధ, నిందలు మనకి సణుగుడుగా మారితే దావీదుకి ప్రార్థనగా మారాయి. హల్లెలూయా. ఈరోజు ఈ కీర్తన నుంచి మీరు నేర్చుకునేది ఇదే. ఆయన ఏమన్నాడు, నాకేం భయం లేదు, హ్యాపీగా పండుకొని నిద్రపోయి మేల్కొందును. అబ్బాయి ఎంత బాగుందండి. చిన్న శోధన వస్తే రాత్రి అంతా నిద్ర పట్టదు. మరుసటి రోజు కళ్ళు ఎక్కడ ఉంటాయో మనకే తెలియదు. రాత్రి అంతా కలతే, రాత్రి అంతా డిస్టర్బెన్సే, రాత్రి అంతా ఆలోచన. ఎందుకు? నీ దేవుడు లేడా? నీవు నెమ్మదిగా పండుకొని దేవుని చేతులకు అప్పగించి నీవు నిద్రపో. దావీదంట అడవిలో అది చేశాడంట. అడవిలో ఏ క్షణానికి శత్రువు ఎప్పుడొస్తాడో తెలియని దుస్థితిలో, భయంకరమైన పరిస్థితులలో, అవమానంలో, నిందలో ఆయనని జ్ఞాపకం చేసుకున్నాడంట. ఆయన నాకు కేడెము, ఆయన నా అతిశయాస్పదము, ఆయన నా తల పైకెత్తువాడు, ఆయనే నా రక్షణకర్త. నేను ఈ రాత్రి చక్కగా పండుకొని నిద్రపోయి మేల్కొందును అని చెప్పి, నా మీదకి 10,000 మంది దండెత్తి వచ్చినా నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను కనికరింపుము. నా శత్రువులందరి దవడ ఎముక మీద కొట్టువాడవు, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చునుగాక. యేసు నామంలో అది నెరవేర్చబడిపోయింది. వాడి పళ్ళు విరగొట్టాడు, దుష్టుడు పళ్ళు విరగొట్టాడు. అది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఈ అహీతోపెలు ఏమయ్యాడు? ఊరేసుకుని చచ్చాడు. చూడండి 17వ అధ్యాయము 23వ వచనంలో అహీతోపెలు ఏమయ్యాడో చూడండి. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి, ఇంకా మన దావీదుకి విజయం రాకముందే అతను చెప్పిన ఆలోచన యాక్సెప్ట్ చేయలేదని అహం అడ్డొచ్చేసింది అతనికి. నేను ఒక ఆలోచన చెప్తే అది యాక్సెప్ట్ చేయలేదు, నాకు ఎంత అవమానం అయిపోయింది. మరి దావీదు ఏమైపోవాలి? ఈయనకి అవమానం అయిపోయిందట. ఇంత అవమానం అయిపోయింది నాకని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడంట. గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరిపోసుకుని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి అందు అతనిని. తర్వాత దావీదు మహనయీముకు వెళ్ళిపోయాడు కాబట్టి యోర్దాను నది దాటి వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయారు. ఇదంతా నీకు చెప్పేశాను మీకు నేను. వాడు చచ్చిపోయాడు ఆలోచన ఇచ్చినవాడు. ఎప్పుడు కూడా చెడ్డ ఆలోచనలు ఎవరికి కూడా మనం ఇవ్వకూడదు. మనకు తెలిస్తే తెలిసింది, లేకపోతే నోరు మూసుకొని ఊరుకోవడం బెటర్. కానీ మరి ఇలాంటి వేరే వాళ్ళ ఆలోచనలు మనం వినకూడదు. దేవునికి విరోధముగా, అభిషిక్తులకు విరోధంగా ఏ ఆలోచనలు కూడా మనం చెప్పడం మంచిది కాదని ఈ యొక్క కీర్తనలు చదువుతున్నప్పుడు ఎన్నో విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి దావీదుకు విరోధంగా అక్కడ అతను ఒక సలహా ఇచ్చాడు, కానీ దేవుడు అతని పళ్ళు విరగొట్టాడు, అసలు ఒళ్ళే విరగొట్టాడు.
ఆ తర్వాత శత్రువు సంహారం ఖచ్చితంగా జరుగుతుంది. ఇది సత్యము. కాబట్టి మనం కూడా భయపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు. ధైర్యము వహించాలి. వేదనలో యోబులాగా చెప్పగలగాలి, నా దేవుడు సజీవుడు, పిల్లలు పోయినా ఇల్లు పోయినా ఏం పోయినా బాధపడలేదు. మనుషులు మాటలు అన్నప్పుడు బాధపడ్డాడు, కానీ నా దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క కార్యము చేసి చూపిస్తాడనే స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు, దావీదు ఇచ్చాడు. ఇలా మనం కూడా ఆ స్టేట్మెంట్ ఇవ్వగలగాలి మన కష్టకాలంలో. అంటారు అందరూ, అడుగుతారు, ఏమోనండి దేవుడు ఉన్నాడో లేదో మాకు తెలియట్లేదు, మరి మాకే వచ్చేసి ఎందుకో ఇన్ని కష్టాలు, మరి మేము ఏం చేసేసామో, ఏమనేసామో దేవుడిని, ఏం కష్టాలు ఇలా ఈ తిట్లు నీకు ఆశీర్వాదం తేవ సరికదా. ఇంకా దుష్టుడు నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు. మా దేవుడు అన్ని చెడుకు సమర్థుడండి. మనుషులు జరుగుతాయి ఇవన్నీ, మనం కూడా వెళ్ళాల్సిన వాళ్ళమే కదండి, మనం కూడా చేరాల్సిన వాళ్ళమే. కష్టాలు మనకు కాకపోతే చెట్లుకు వస్తాయా అని అడగండి. పాపం చెట్లకు కూడా వస్తాయి, అప్పుడప్పుడు నరికేస్తుంటారు కదా. కాబట్టి ఈ విధంగా మనం ధైర్యం తెచ్చుకుందాం. దేవుని యొక్క దావీదు యొక్క వేదన కీర్తన, ఇది వేదన కీర్తన ఆనందంగా మార్చబడినట్లు మన జీవితంలో కూడా దేవుడు మన ప్రార్థనలు ఆనర్ చేసి గొప్ప జవాబిచ్చి మన నిరీక్షణకి ఆధారమైనటువంటి ఆయన గొప్ప విడుదల మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రములు దేవా, పరిశుద్ధుడానికి వందనాలు, ప్రేమగల తండ్రి నీకు వందనాలు, దయగలవాడానికి వందనాలు, కరుణామయుడానికి వందనాలు, కనికర పూర్ణుడానికి వందనాలు. మీరు మాట్లాడిన మాటలు మా వినికిడిలో నెరవేర్పులోనికి తీసుకొని రండి. అనేక మందికి ఈ మాటలు ధైర్యము కలుగులాగున సహాయం చేయమని, ఈ వాక్కులోని అభిషేకాన్ని ఉంచమని, బలపరచమని, స్థిరపరచమని, గొప్ప కార్యాలు జరిగించమని, నాయన వినుచున్న వారందరికీ ఆశీర్వాదకరముగా ఉండులాగున సహాయం చేయమని, కుడి వచ్చిన మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.